హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా యొక్క 41 డేస్ కోర్స్ ఏదైతే ఉందో మీరందరూ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇది 27వది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా మీరు రోజు ఉపయోగించవలసిందే మీ యొక్క డైలీ లైఫ్లో. సో ఈ వీడియోస్ నేను ఏవైతే చేశానో అవన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఇట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అది అద్భుతమైన చిత్రం. యు మస్ట్ సీ ఇట్. నువ్వు దాన్ని తప్పకుండా చూడాలి. ద విండోస్ ఆర్ వెరీ డర్టీ. కిటికీలు చాలా అశుభ్రంగా ఉన్నాయి. ఐ మస్ట్ క్లీన్ దెమ్. నేను తప్పకుండా వాటిని శుభ్రం చేయాలి. వై మస్ట్ గో టు ద బ్యాంక్ టుడే. ఈరోజు మనం తప్పకుండా బ్యాంకుకి వెళ్ళాలి. వై హ్యావెంట్ గాట్ ఎనీ మనీ. మన దగ్గర డబ్బు ఏమీ లేదు. వీ హ్యాడ్ టు గో టు ద బ్యాంక్ ఎస్టర్డే. మేము నిన్న బ్యాంకుకు వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వాక్ హోమ్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి ఇంటికి నడిచి వెళ్ళాల్సి వచ్చింది. దేర్ వర్ నో బస్సెస్. బస్సులు ఏమీ లేవు. ఐ మస్ట్ హరీ. నేను తొందరపడాలి. ఐ మసంట్ బి లైట్. నేను ఆలస్యంగా ఉండకూడదు. ఐ మసంట్ బి లైట్. నేను ఆలస్యం చేయకూడదు. ఐ మసంట్ ఫర్గెట్ టు ఫోన్ కుమార్. నేను కుమార్కు ఫోన్ చేయడం మర్చిపోకూడదు. బీ హ్యాపీ. యు మసంట్ బీ సాడ్. సంతోషంగా ఉండండి. మీరు విచారంగా ఉండకూడదు. యు మసంట్ టచ్ ద పిక్చర్స్. నువ్వు చిత్రాలను ముట్టుకోకూడదు. ఇట్ ఈజ్ అ గుడ్ ఫిల్మ్. అది మంచి చిత్రం. యూ షుడ్ గో అండ్ సీ ఇట్. నువ్వు వెళ్ళి చూడాలి.
కుమార్ షుడ్ గో టు బెడ్ ఎర్లియర్. కుమార్ ముందుగా పడుకోవాలి. హీ గోస్ టు బెడ్ వెరీ లేట్. అతను ఆలస్యంగా పడుకుంటాడు. ఐ నీడింట్ వాష్ ద బైక్. నేను బైక్ని కడగవలసిన అవసరం లేదు. ఇట్ ఈజంట్ వెరీ డర్టీ. అది అంత మురికిగా లేదు. యూ నీడింట్ గో టు ద బ్యాంక్. నువ్వు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ క్యాన్ గివ్ యూ సమ్ మనీ. నేను నీకు కొంత డబ్బు ఇవ్వగలను. ప్రియా ఈజ్ హంగ్రీ బికాజ్ షీ డిడ్ంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ప్రియాకు ఆకలిగా ఉంది ఎందుకంటే ఆమె అల్పాహారం తినలేదు. ఐ డిడ్ంట్ గో స్విమ్మింగ్ బికాజ్ ద వాటర్ వాజంట్ క్లీన్. నేను ఈతకు వెళ్ళలేదు ఎందుకంటే నీరు శుభ్రంగా లేదు. ఐ వోంట్ స్పీక్ టు హర్ అంటిల్ షీ అపాలజైజెస్ టు మీ ఫస్ట్. ఆమె నాకు క్షమాపణ చెప్పే వరకు నేను ఆమెతో మాట్లాడను. లెట్స్ గో హోమ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్. వర్షం కురవడం మొదలవ్వక ముందే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఐ విల్ కమ్ స్ట్రైట్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ఐ డూ షాపింగ్. నేను షాపింగ్ చేసిన తర్వాత నేను తిన్నగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఐ విల్ గివ్ యూ మై అడ్రస్ వెన్ ఐ ఫైండ్ సమ్వేర్ టు లివ్. నేను ఎక్కడో చోట నివసించడానికి
కనుగొన్నాక నేను నా చిరునామా నీకు ఇస్తాను. ఐ యామ్ గోయింగ్ షాపింగ్. నేను షాపింగ్ వెళ్తున్నాను. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. మీకు ఏమైనా కావాలంటే నేను మీకోసం అది తీసుకొస్తాను. డోంట్ వరీ ఇఫ్ ఐ ఆమ్ లైట్ టునైట్. ఈరోజు రాత్రి నేను ఆలస్యంగా ఉంటే నువ్వు కలత చెందొద్దు. ఐ వుడ్ లైక్ టు ప్లే టెన్నిస్ ఇఫ్ ద వెదర్ ఈజ్ నైస్. వాతావరణం బాగుంటే నేను టెన్నిస్ ఆడాలని అనుకుంటున్నాను. We can eat at home, or if you prefer we can go to a restaurant. మనం ఇంటి దగ్గర తినొచ్చు, లేదా నువ్వు కావాలంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు. ఐ థింక్ కుమార్ విల్ గెట్ ద జాబ్. కుమార్కు ఉద్యోగం వస్తుందని నేను అనుకుంటున్నాను. జార్జ్ హ్యాజ్ ట్రావెల్డ్ అ లాట్. జార్జ్ చాలా ప్రయాణాలు చేశాడు. హీ క్యాన్ స్పీక్ 4 లాంగ్వేజెస్. అతను 4 భాషలు మాట్లాడగలడు. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ వెరీ వెల్. నేను ఇటీవల చాలా బాగా నిద్రపోలేకపోయాను. ప్రియా క్యాన్ డ్రైవ్ బట్ షీ హ్యాజంట్ గాట్ అ కార్. ప్రియా కార్ నడపగలదు కానీ ఆమె కారు లేదు.
ఐ కాంట్ అండర్స్టాండ్ జాన్. నేను జాన్ని అర్థం చేసుకోలేను. ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిమ్. నేను అతన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. I used to be able to stand on my head, but I can't do it now. నేను నా తల మీద నుంచుని ఉండేవాడిని, కానీ నేను అది ఇప్పుడు చెయ్యలేను. I can't see you on Friday, but I can meet you on Sunday morning. నేను నిన్ను శుక్రవారం చూడలేను, కానీ నేను నిన్ను ఆదివారం ఉదయం కలవగలను. ఆస్క్ కుమార్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్. నీ సమస్య గురించి కుమార్ని అడుగు. హీ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. అతను నీకు సహాయం చేయగలడు. ఐ యూస్ టు బీ ఏబుల్ టు సింగ్ వెల్. నేను బాగా పాడగలుగుతూ ఉండేదాన్ని. ఐ యూస్ టు బీ ఏబుల్ టు రన్ ఫాస్ట్. నేను బాగా వేగంగా పరిగెత్తగలుగుతూ ఉండేవాడిని. ద హోటల్ మస్ట్ బీ వెరీ గుడ్. హోటల్ చాలా బాగుండాలి. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ పీపుల్. అది ఎప్పుడూ జనాలతో నిండి ఉంటుంది. ద రెస్టారెంట్ కాంట్ బి వెరీ గుడ్. రెస్టారెంట్ అస్సలు బాగా ఉండదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. యు ఆర్ గోయింగ్ ఆన్ హాలిడే నెక్స్ట్ వీక్. మీరు వచ్చే వారం సెలవు మీద వెళ్తున్నారు. యు మస్ట్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మీరు తప్పకుండా దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలి.
It rained every day during their marriage, so they can't have had a very nice time. వాళ్ళ పెళ్లి సమయంలో రోజు వర్షం కురిసింది, కాబట్టి వారు చాలా మంచి సమయాన్ని కలిగి ఉండలేరు. కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ ది ఎగ్జామ్. మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు మీకు అభినందనలు. యూ మస్ట్ బీ వెరీ ప్లీజ్డ్. మీరు చాలా సంతోషించాలి. యూ గాట్ హియర్ వెరీ క్విక్లీ. మీరు చాలా త్వరగా ఇక్కడికి వచ్చారు. యూ మస్ట్ హ్యావ్ వాక్డ్ వెరీ ఫాస్ట్. మీరు చాలా త్వరగా నడిచి ఉండాలి. రవి అండ్ కుమార్ గో అవే ఆన్ హాలిడే వెరీ ఆఫెన్. రవి మరి కుమార్ చాలా తరచుగా సెలవు మీద వెళ్ళిపోతారు. సో దే మస్ట్ బి షార్ట్ ఆఫ్ మనీ. కాబట్టి వారికి డబ్బు కొరత తప్పదు. ఐ హ్యావ్ లాస్ట్ మై గోల్డ్ రింగ్. నేను నా బంగారపు ఉంగరం పోగొట్టుకున్నాను. ఐ మస్ట్ హ్యావ్ డ్రాప్డ్ ఇట్ సమ్వేర్. నేను దాన్ని ఎక్కడో పడేసి ఉండాలి. దే హ్యావెంట్ లివ్డ్ హియర్ ఫర్ లాంగ్. వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. దే కాంట్ నో మెనీ పీపుల్. వాళ్ళకు చాలామంది తెలియదు. జాన్ ఇజంట్ ఎట్ వర్క్. జాన్ పని దగ్గర లేడు. హీ మస్ట్ బీ ఇల్. అతను అనారోగ్యంగా ఉండాలి. రవి వజంట్ ఎట్ వర్క్ లాస్ట్ వీక్. రవి గత వారం పని దగ్గర లేడు. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఇల్. అతను అనారోగ్యంగా ఉండాలి.
The doorbell rings. I wonder who that is. డోర్బెల్ మోగుతుంది. అది ఎవరు అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఇట్ కాంట్ బి రమేష్. అది రమేష్ కాదు. హీ ఈజ్ స్టిల్ ఎట్ వర్క్ ఎట్ దిస్ టైమ్. అతను ఇంకా ఈ సమయంలో పని దగ్గర ఉన్నాడు. కుమార్ నోస్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్. కుమార్కు ఫిల్మ్స్ గురించి చాలా తెలుసు. హీ మస్ట్ గో టు ద సినిమా అ లాట్. అతను తప్పకుండా సినిమాకి ఎక్కువగా వెళ్ళాలి. లుక్, జాన్ ఈజ్ పుట్టింగ్ ఆన్ హిజ్ హ్యాట్ అండ్ కోట్. చూడు, జాన్ కోట్ మరియు టోపీ పెట్టుకుంటున్నాడు. హీ మస్ట్ బీ గోయింగ్ అవుట్. అతను తప్పకుండా బయటికి వెళ్తున్నాడు. ఐ లెఫ్ట్ మై బైక్ అవుట్ సైడ్ ద హౌస్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి నా బైక్ని ఇంటి బయట వదిలేశాను. ఇట్ ఈజంట్ దేర్ ఎనీమోర్. అక్కడ అది లేదు. సంబడి మస్ట్ హ్యావ్ స్టోలన్ ఇట్. ఎవరో దాన్ని తప్పకుండా దొంగతనం చేసి ఉండాలి. ప్రియా వాజ్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ప్రియా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇట్ కాంట్ హ్యావ్ బీన్ ఈజీ ఫర్ హర్. అది ఆమెకు సులభంగా కాదు. దేర్ ఈజ్ అ మ్యాన్ వాకింగ్ బిహైండ్ అస్. ఒక అతను మా వెనకాల నడుస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వాకింగ్ బిహైండ్ అస్ ఫర్ ద లాస్ట్ 20 minutes. అతను గత 20 నిమిషాల నుండి మా వెనకాల నడుస్తూ ఉన్నాడు. హీ మస్ట్ బీ ఫాలోయింగ్ అస్. అతను మమ్మల్ని తప్పకుండా అనుసరిస్తున్నాడు. ద ఫోన్ ర్యాంగ్ బట్ ఐ డిడెంట్ హియర్ ఇట్. ఫోన్ మోగింది కానీ నేను దాన్ని వినలేదు. ఐ మస్ట్ హ్యావ్ బీన్ అస్లీప్. నేను నిద్రపోయి ఉండాలి. రమ్య వాక్డ్ పాస్ట్ మీ వితౌట్ స్పీకింగ్. రమ్య నన్ను దాటుకుని మాట్లాడకుండా నడిచి వెళ్ళింది. షీ కాంట్ హ్యావ్ సీన్ మీ. ఆమె నన్ను చూడలేకపోయింది.
ద షర్ట్ యు బాట్ ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ. నువ్వు కొన్న చొక్కా చాలా మంచి రకం. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ ఎక్స్పెన్సివ్. అది చాలా ఖరీదైనదిగా ఉండాలి. ఐ కాంట్ ఫైండ్ మై అంబ్రెల్లా. నేను నా గొడుగుని కనుగొనలేకపోయాను. ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఇన్ ద హోటల్ లాస్ట్ నైట్. నేను దాన్ని నిన్న రాత్రి హోటల్లో వదిలేసి ఉండాలి. రవి పాస్డ్ ది ఎగ్జామ్ వితౌట్ స్టడీయింగ్ ఫర్ ఇట్. రవి పరీక్ష పాస్ అయ్యాడు దాని కొరకు చదవకుండా. ది ఎగ్జామ్ కాంట్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్. పరీక్ష చాలా కష్టంగా కాదుగా ఉంది. షీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ ప్లాన్స్. ఆమెకు మా ప్రణాళికల గురించి ప్రతిదీ తెలుసు. షీ మస్ట్ హ్యావ్ లిసన్ టు అవర్ కాన్వర్సేషన్. ఆమె తప్పకుండా మన సంభాషణ విని ఉండాలి. జాన్ డిడ్ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ ఆస్క్డ్ హిమ్ టు డూ. నేను అతనిని ఏదైతే అడిగానో చేయమని జాన్ దానికి వ్యతిరేకంగా చేశాడు. వెన్ ఐ వోకప్ దిస్ మార్నింగ్ ద లైట్ వాజ్ ఆన్. నేను ఈ ఉదయం నిద్ర లేచినప్పుడు లైట్ వేసి ఉంది. ఐ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ టు టర్న్ ఇట్ ఆఫ్. నేను దాన్ని తప్పకుండా కట్టడం మర్చిపోయి ఉండాలి. ద లైట్స్ వర్ రెడ్ బట్ ద కార్ డిడెంట్ స్టాప్. లైట్లు రెడ్ సిగ్నల్గా ఉన్నాయి కానీ కార్ ఆగలేదు. ద డ్రైవర్ కాంట్ హ్యావ్ సీన్ ద రెడ్ లైట్. డ్రైవర్ రెడ్ లైట్ చూడగలగలేకపోయాడు. I was woken up in the middle of the night by the noise next door. అర్ధరాత్రి మధ్యలో పక్కింటి వారి శబ్దం వల్ల నాకు మెలకువ వచ్చేసింది. ద నైబర్స్ మస్ట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ అ పార్టీ. పొరుగు వాళ్ళు తప్పకుండా పార్టీ చేసుకుంటూ ఉండాలి. షీ స్పోక్ ఇన్ అ వెరీ లో వాయిస్. ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడింది. బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. కానీ ఆమె ఏది చెప్పిందో నేను అర్థం చేసుకోగలిగాను.
ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ కమ్ టు యువర్ మ్యారేజ్ నెక్స్ట్ వీక్. నన్ను క్షమించు, వచ్చే వారం నేను నీ పెళ్ళికి రాలేను. మై ఫాదర్ కుడ్ స్పీక్ అరబిక్. నా తండ్రి అరబిక్ మాట్లాడగలిగేవాడు. షీ లైక్స్ ఫిల్మ్స్ సో షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. ఆమెకు ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆమె తరచుగా సినిమాకి వెళ్తుంది. లీసా ఈజ్ హంగ్రీ బికాజ్ షీ డిడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. లీసాకు ఆకలిగా ఉంది ఎందుకంటే ఆమె అల్పాహారం తినలేదు. ఇట్ వాజ్ లేట్ అండ్ ఐ వాజ్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్. ఆలస్యమైంది మరియు నేను అలసిపోయాను కాబట్టి నేను పడుకున్నాను. వెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఇట్ బిగేన్ టు రైన్. నేను బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వర్షం కురవడం మొదలైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరు కనుక 41 డేస్ కోర్సును మార్నింగ్ ఈవినింగ్ విని మాట్లాడగలిగితే మీరు 42 డే నుంచి మీరు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.